ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి 2 యువ జంటగా రాబోతున్నాయి. సో లెట్స్ వెల్కమ్ విష్ణుప్రియ, సిద్ధు, మరీనా అండ్ రోహిత్. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లారేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. మీ ఇద్దరు ఆల్రెడీ వచ్చారు కదా, మనకి వచ్చారు. సో వావుకి ఎప్పుడు రాలే. మేము వావు ఎప్పుడు లేండి, 11 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. సో గుడ్. అండ్ మరీనా, రోహిత్, మేము ఫస్ట్ టైం వచ్చాం. తెలుగు బాగానే మాట్లాడతారు ఇద్దరు. అంటే ట్రై చేస్తాము. సో యు ఆర్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ యు ఆర్ ఫ్రమ్ గోవా. Yes. వావ్. సో గ్రేట్. సో హౌ కమ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి, గోవా నుంచి హైదరాబాద్కి? యాక్చువల్లీ 15 years అయింది ఇక్కడ వచ్చి, హైదరాబాద్ వచ్చి. మోర్ దెన్ 15 years విత్ ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. సో ఫ్యామిలీ ఫ్యామిలీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను మోడలింగ్ నుంచి యాక్టింగ్ కి వచ్చాను. అండ్ షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఫీల్డ్, మోడలింగ్. యా మోడలింగ్. అండ్ దెన్ అక్కడే కలిసాం మేమిద్దరం. చూపులు కలిసిన శుభవేళ. థ్యాంక్ యూ. ఓకే. సో అప్పుడు తెలుగులో మాడుకున్నారా ప్రపోజింగ్? ఆల్ లేదు. హిందీయేనా? హిందీ. ఎలా ప్రపోజ్ చేసుకున్నారు? ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? చెప్పండి ఎలా చేశారు? యాక్షన్. हेलो रोहित, मुझे पता नहीं ऐसे क्यों लग रहा है इतने दिनों से यू आर गेटिंग ओवर कंसर्न अबाउट मी एंड हर एक चीज यू आर आस्किंग मी दैट हाउ आर यू, डिड यू हैव योर ब्रेकफास्ट और नॉट, आर यू लाइकिंग मी? అంటే इज इट मोर देन लाइकिंग? नहीं नहीं, ऐसा कुछ नहीं है यार. ओह ओके फाइन फाइन ओके बाय कट. हेलो हेलो హలో. मेरी पूरी बात तो सुन ले यार. డైల్ చేస్తూ ఉంటా నేను కంటిన్యూగా. 2 days వరకు నో రెస్పాన్స్. 2 days తర్వాత నాకు తెలిసింది అరే ఏదో అయింది. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దాట్. సో ఏదో ఉంది, కాల్ చేశాను మళ్ళీ. ఏదో చిన్న దిల్లు ఏదో ఉంది. ఆ కన్ఫ్యూజన్ లో ఒక నైట్ మొత్తం వెళ్ళి టెంపుల్ లో కూర్చొని దేవుడిని అడిగారు ఏంటి ఏం చేస్తున్నాను, నిజమా కాదా అని, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని. దట్ షోస్ దట్ హీస్ ఎ గుడ్ బాయ్. yes. సో టెంపుల్కి వెళ్ళాడు, బార్కి వెళ్ళకుండా. టెంపుల్కి బేసికలీ ఏంటంటే మా రిలీజియన్స్ డిఫరెంట్. సో దానివల్ల ఐ వాజ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ హౌ టు కన్విన్స్ మై ఫ్యామిలీ ఆన్ దాట్. ఓకే. అలా సో ఇట్ వాస్ ఎ బిగ్ స్టెప్. సో ఐ థాట్ ఐ షుడ్ బి కాన్ఫిడెంట్ ఫస్ట్, దెన్ ఐ కెన్ ప్రొసీడ్. అంటే ప్రొసీడ్ అవ్వచ్చు దీనికోసం. సో టైం తీసుకొని ఐ హావ్ సెడ్ yes. సో లక్కీలీ ఫ్యామిలీస్ అందరూ ఒప్పుకుని యా అందరూ ఇట్ బికేమ్ అరేంజ్డ్ మ్యారేజ్. yeah Yeah, love come come arranged. arranged. లవ్ కమ్ అరేంజ్డ్. గ్రేట్ Yeah. గ్రేట్ గ్రేట్. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. సో నాన్న, మీ ఇద్దరిది ఎలాగా, ఎక్కడ మొదలైంది? అది హిందీ లవ్ స్టోరీ, తెలుగు లవ్ స్టోరీ. ఇది కంప్లీట్ తెలుగు లవ్ స్టోరీ. ఇది మరో చరిత్ర, అదేమో ఏక్ దూజే కేలి. యాక్చువల్లీ ఫస్ట్ రామానాయుడు స్టూడియోస్ లో చూసాను సార్. అంటే ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ డే షూట్, తన హీరోయిన్ నేను హీరో. సో తనతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చూసేలోపు తన పేరు విష్ణుప్రియ అని తెలుసు. మా అక్క వాళ్ళ పాప పేరు కూడా విష్ణుప్రియ అనమాట. హలో అండి, మా అక్క వాళ్ళ పాప పేరు విష్ణుప్రియ అని చెప్పా. అలా మాటలు కలిపాడు. నెంబర్ తీసుకున్నారు, కాల్ చేసి నేను వర్మ అంటే ఎవరు వర్మ అని నేను ఫోన్ కట్ చేస్తాను.
సో దాని తర్వాత నెక్స్ట్ వి బికమ్ వెరీ గుడ్ కాదయ్యా మొత్తం పేరు చెప్పుండాలి నువ్వు. మొత్తం ఆల్ఫాబెట్స్ లో ఉన్న అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఏదో ఒకసారి నీ పూర్తి పేరు చెప్పు. అడ్డూరి వెంకట సత్యదుర్గ రామకృష్ణ వర్మ. ఆహా, ఒకసారి చెప్పండి. ఆ? అడ్డూరి వెంకట దుర్గ నాగ ఐ, ఆ? ఐ. ఆ? ఆ? అడ్డూరి వెంకట సత్యదుర్గ వర్మ, రామకృష్ణ రవీంద్ర వర్మ, రామకృష్ణ, రవీంద్ర భారతి అంట. అయ్యో సార్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తే మాటలు రావట్లేదు. ఇప్పుడు అసలు సిద్ధు పేరు కూడా రావట్లేదు. నేనే ఎప్పుడు గుర్తు చేస్తాను సిద్ధుకి నేమ్. సో దాని తర్వాత ఇంట్లో సిద్ధుయే మాట్లాడారు బోత్ ఫ్యామిలీస్ తో. ఇంకా ఒప్పుకున్నారు. చాలా సింపుల్ గా ఈజీగా మ్యారేజ్ జరిగిపోయింది. పెద్ద కష్టపడలేదు. పెద్ద కష్టపడలేదు. అందరూ ఒప్పుకున్నారు. ఎస్ సార్. సో గుడ్. సో లెట్ దిస్ లవ్ కంటిన్యూ ఫర్ ఎవర్. Yes, God bless you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ గుడ్, మీరందరూ కూడా డూయింగ్ గుడ్. నార్మల్గా ఏంటంటే విష్ణుప్రియ సిద్ధు ఆడాలి, లేదా మరీనా అండ్ రోహిత్ ఆడాలి ఫస్ట్ రౌండ్. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఎందుకు టెన్షన్లని. సో విష్ణుప్రియ అండ్ మరీనా విల్ ప్లే, సిద్ధు అండ్ రోహిత్ విల్ ప్లే. ఓకే Okay? సో ఫస్ట్ లేడీస్ కాబట్టి విల్ స్టార్ట్ విత్ విష్ణు అండ్ మరీనా. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. ఓకే, బజర్ రెడీ, పాప్కార్న్ రెడీ, మీరు రెడీ, నేను రెడీ, కథ రెడీ, వాళ్ళు రెడీ, వచ్చేయండి. ఆల్రెడీ మీరిద్దరు కలిసి చేశారా ఏమన్నా? ఇద్దరం కలిసి చేయలేదు సార్, కానీ మంచి ఫ్రెండ్స్. ఎలా మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ మొదలైంది? ఇప్పుడు అభిషేకంలో రోహిత్ విష్ణుప్రియ ఇద్దరు చేస్తున్నారు కదా, సో అలా అని మేమిద్దరం ఫ్రెండ్స్. అలాగని మీరంతా ఫ్రెండ్స్, అలా అలాగని ఇప్పుడు మనమంతా వావ్ వల్ల మనమంతా ఫ్రెండ్స్. ఓకే, కథ పాప్కార్న్ తింటూ హ్యాపీగా రిలాక్స్డ్ గా వినండి. సినిమా రౌండ్ కాబట్టి టెన్షన్ లేదు. సో కథలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఒక సాదా సీదా చక్కని అబ్బాయి హీరో, ఒక రోహిత్ లాగా. ఓకే, అలాగే నీకు సిద్ధు లాగా. ఓకే సార్. సాదా సీదా. ఓకే. పొరుగున ఉండే హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఇక్కడ లవ్వే, మీలాగే లవ్ లో పడ్డాడు. ఒకరు ఫోన్ లవ్, ఒక రామానాయుడు స్టూడియో లవ్. హీరోయిన్ ఓ చారిటీని నడుపుతూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ ఆ చారిటీ కోసం ఓ సంపన్న పారిశ్రామికవేత్తను కలుస్తుంది, ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. అతనే విలన్. హీరోయిన్ మీద కన్ను వేసి తనకు అడ్డు తొలగించుకోవడానికి హీరోని ఓ యాక్సిడెంట్ లో చంపేస్తాడు. హీరోని చంపేస్తారా? కట్ చేస్తే హీరోయిన్ మీద ఎంతగానో ప్రేమ ఉన్న హీరో ఓ అల్ప ప్రాణిగా మళ్ళీ జన్మిస్తాడు. అల్ప ప్రాణి చెప్పేస్తే కథ తెలిసిపోతుంది. తానే మళ్ళీ జన్మించానని హీరోయిన్ కి అర్థమయ్యేలా చేసి ఆ విలన్ ని అంతం చేస్తాడు. తెలిసిపోయిందా ఏంటది? ఈగా. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ నడిపే చారిటీ పేరేమిటి? హీరోయిన్ ఎవరని అడుగుతాను అనుకున్నారా? అది తెలుసు సార్. మరి 40,000 చారిటీ ప్రాజెక్ట్ 511 వాజ్ ద చారిటీస్ నేమ్. ఓకే, సో 40,000 మాకు ఇచ్చేయండి అమ్మా. సరే, ఇంకా సింపుల్ గా అడిగేస్తాను మిమ్మల్ని. ఈ సినిమాలో విలన్ ఎవరు? నాకు తెలుసు. అయ్యో చెప్పు. నేను జనరల్ గా హీరో హీరోయిన్ విలన్ పేర్లు ఎప్పుడైనా గుర్తు పెట్టుకుంటా. హీరో హీరోయిన్ తెలుసు కాబట్టి విలన్ సుదీప్ గారు. సుదీప్, రైట్ ఆన్సర్. $40,000 నువ్వు ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయి? నేషనల్ అవార్డ్స్. 2 సార్. 2. వైల్డ్ గెస్. వైల్డ్ గెస్, డెఫినెట్ గా వైల్డ్ గెస్. మరీనా, వాట్స్ యువర్? ఎక్కువ ఉంటది 2 కన్నా. ఓకే, నా 40,000 నేను ఇవ్వను. 40,000 ఇచ్చేయండి. కరెక్ట్ అది.
గాట్ ఉత్తమ తెలుగు చిత్రం Ah. అండ్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్. వండర్ఫుల్ స్పెషల్ yeah, ఎఫెక్ట్స్. special అవును చాలా అసలు థాటే గ్రేట్ థాట్, దాన్ని ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు. సో 40 అక్కడికి వెళ్ళింది, 40 ఇక్కడికి వచ్చింది, మాకు 80 వచ్చింది. 4వ ప్రశ్నకు వచ్చాం. కమాన్. ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ ఏది? ఎస్, వారాహి చలనచిత్రం సాయి కొర్రపాటి గారు. వారాహి చలనచిత్రం సాయి కొరపాటి గారు. రైట్ ఆన్సర్. 40,000 ప్లీజ్. ఓకే, సో ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ ఎందులో నిపుణురాలు? వాట్ వాస్ షీ లైక్? మైక్రో ఆర్టిస్ట్. మైక్రో ఆర్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 40,000 ప్లీజ్. సో మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఈగాన్ టీమ్ ఎస్, అండ్ వెల్ డన్. థ్యాంక్ యూ సార్. సో ఐ థింక్ మరీనా ఇంకా ఉన్నాయిలేండి, 3 రౌండ్లు ఉన్నాయి. అండ్ రోహిత్ ఈస్ దేర్. ఐఎమ్ ఆల్సో వీక్. ఇప్పుడు ఎవరు గెలిచినా ఒక ఇంటికే వెళ్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది. ఓకే, వెల్ డన్, వెల్ ప్లేడ్. సో మరీనా మీ అకౌంట్ లో ఇప్పుడు 8,80,000 అండ్ విష్ణు ఒక 40,000 ఎక్కువ ఉన్నాయి. 10,40,000. సో మీరు రెడీయా? Ready. సో సిద్ధు అండ్ రోహిత్ డబ్బులు తీసుకుని వచ్చేయండి. సార్ వాళ్ళిద్దరు ఏంటి సార్ ఏదో పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు సిగ్గుపడుతూ వెళ్తున్నారు. ఎందుకు అలాగా? అంటే వాళ్ళని తలెత్తుకుని పంపించాం సార్. సరే ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ఎలాగా? అంటే సిగ్గుపడతారా మ్యారేజ్ అయితే? కాదండి, మీరున్నారని కొంచెం. అంటే మా ముందు గుడ్ బాయ్స్ లాగా బిహేవ్ చేస్తాం, వేరే అమ్మాయిలు ఉంటే రచ్చ చేస్తారన్నమాట. షూర్. ఏంటి చోటు బెదిరిస్తున్నారేంటి? ఓకే, కట్ చేస్తే ఎప్పటికైనా ఓ సినిమా తీసి హిట్ కొట్టాలని తప్పించే ఓ యువ అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ చేత అవమానించబడతాడు. దాంతో ఆ యువ దర్శకుడు తానే స్వయంగా సినిమా తీయాలనుకుంటాడు. కట్ చేస్తే స్టోరీ కోసం నిజ జీవితంలోని గ్యాంగ్స్టర్లని స్టడీ చేస్తాడు. ఒక రౌడీ గురించి తెలుసుకుని అతన్నే హీరోగా పెట్టి అతని జీవితాన్నే సినిమాగా తీస్తాడు. కట్ చేస్తే సినిమా విడుదలై సూపర్ హిట్ అవుతుంది. రౌడీకి పబ్లిక్ లో ఫాలోయింగ్ ఏర్పడుతుంది. నిత్య హత్యలతో గొడవలే జీవితం అనుకునే రౌడీలో పరివర్తన కలిగి సినిమాకుండే పాపులారిటీ, ఆ పవర్ ని అర్థం చేసుకుంటాడు. వెరీ పాపులర్ మూవీ, అన్ని లాంగ్వేజ్లోనూ చేశారు. తెలిసిందా టైటిల్? గద్దలకొండ గణేష్. ఓకే, వరుణ్ తేజ్. ఓకే ఓకే, క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఈ సినిమాకి మూలమైన తమిళ సినిమా ఏది? వెరీ పాపులర్ తమిళ్ మూవీ. ఎస్, నేను చూసాను యాక్చువల్లీ. సిద్ధార్థ్ జగర్తాండా. నేను డబ్బింగ్ చెప్పాలి ఇప్పుడు నీకు. జగర్తా. నువ్వు లిప్ మూమెంట్ ఇవ్వు. జిగర్తాండా. సో నేను డబ్బింగ్ చెప్పాను నీకు కూడా. థ్యాంక్ యూ. సో 2014లో విడుదల ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరో, బాబీ సింహ డిడ్ దట్ మెయిన్ రోల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ అభిలాష్ గా ఎవరు నటించారు? టైమ్ అప్. 40,000 మాకు ఇచ్చేయండి. వినండి అక్కడ ఆన్సర్. అథర్వ. అథర్వ. ఆయనకి నేను చాలా బిగ్ ఫ్యాన్ సార్. నేను ఫోటో కూడా తీసుకున్నా. యాక్చువల్ గా దేర్ వాజ్ ఏ హీరో, వెరీ ఫేమస్ హీరో, మురళి అని తమిళ్లో. హృదయం సినిమా హీరో వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి. సో అథర్వ ఇస్ అ వెరీ గుడ్ హీరో లైక్ యూ సెడ్. ఓకే, గుడ్. సో 2 క్వశ్చన్స్ అయ్యాయి. 3వ క్వశ్చన్. ఈ సినిమాలో వెరీ పాపులర్ సాంగ్ ఎల్లు వచ్చి గోదారమ్మ, ఆ పాట ఒరిజినల్ ఏ సినిమాలో ఉంది? చెప్పవయ్యా. దేవత సార్. దేవత. అప్పుడు ఎవరు చేశారు? శోభన్ బాబు గారు. హీరోయిన్ శ్రీదేవి గారు సార్. ఏమండి మీరు పక్కన ఉండి అన్ని మర్చిపోతున్నాడు. అందుకే నేను ఎదురుకుండా ఉన్నాను. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. యా, వాట్ ఏ సాంగ్ కదా.
గుడ్ థ్యాంక్ యూ. ఓకే దేవత, వెల్ డన్. సో క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి డైలాగ్ రైటర్ ఎవరు? హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ ఇస్ రైట్ ఆన్సర్. 40,000. ఓకే ఫైనల్ గా ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర పేరేమిటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ పూజా హెగ్డేస్? సార్ కొట్టు, దేవి. కాన్ఫిడెంట్ గా చెప్పు. దేవి సార్. దేవి ఇస్ ద రైట్ ఆన్సర్. 40,000. దిస్ ఈస్ అగైన్ ఒక ఛాలెంజింగ్ మూవీ, ఈవెన్ వరుణ్ కూడా. సో గుడ్ మూవీ, చాలా మంచి సినిమా. సో రోహిత్ 8,80,000, 8,80,000. యూఆర్ ఈక్వల్ విత్ మరీనా. అండ్ మీ ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉన్నారు. 10,40,000. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో సెకండ్ రౌండ్ కూల్, నో క్వశ్చన్స్, నో ఆన్సర్స్, ఓన్లీ నెంబర్స్ అండ్ యువర్ లక్. లక్. సో Okay. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. విల్ స్టార్ట్ విత్ విష్ణు, సిద్ధు, మరీనా అండ్ ఫైనల్ గా రోహిత్. ఓకే. ఓకే లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, సూపర్ హిట్ బొమ్మ పట్టు. హిట్. సో లక్కీ నెంబర్స్ ఉన్నాయా? 1 సార్. సో 1 ఓపెన్ చేద్దామా? సో నో సెకండ్ థాట్. లేదు సార్, ఫస్ట్ 1 ఓపెన్ చేద్దాం. ఓకే 1 ప్లీజ్. నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేసా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంటున్నారు బఫెలో. ఇప్పుడు మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. అమ్మో ఇది సో నెక్స్ట్ నెంబర్ ప్లీజ్. మీ ఫస్ట్ ఛాన్స్, కమ్ ఆన్ మ్యాచ్ ఇట్. 8. ఎనీ రీజన్? ఏమో అనిపించింది సార్, అది ఆ కార్నర్ లో ఉంది, ఈ కార్నర్ లో పెడతారేమో అని. ఓకే 8 8. ప్లీజ్. అమ్మో బ్రహ్మానందం సార్ నమస్తే. అమ్మా 2 లక్షలా అంటున్నాడు. ఎందుకు ఇస్తాం అంటున్నాడు. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, ఇప్పుడు సెకండ్ ఛాన్స్. 3 సార్. 3 ప్లీజ్. ఆహా, పాప్కార్న్ కాఫీ. నా ఎనర్జీ కాఫీ. ఇక్కడ ఎవరో కుకింగ్ బాగా చేస్తారు, ఎవరది? షూట్ లేని రోజు ఇది రోహిత్ వర్క్ ఇంట్లో. ఆహా, ఎవ్రీ ఈవినింగ్ ఒక కాఫీ ఇవ్వాలి. నాకు కూడా నెక్స్ట్ టైం. రోహిత్ చాలా బాగా Coffee. చేస్తారు సార్. వెరీ గుడ్. సిద్ధు నువ్వు వంట చేస్తావా? అంటే లాక్డౌన్ లో నేర్చుకున్నా. సో ఇప్పుడు కాఫీని మ్యాచ్ చేయాలి. 6 సార్. 6 ప్లీజ్. ఇంటిల్లి పాదిగా కోరింది కోరిక మేలు కొల్పు దివ్యమైన కాఫీ కప్పు ఎక్కడా ఇంత తొందరింకా ఆగబోనంది సర్రుమంటూ కాఫీ క్రేజీ ఎక్కిపోతోంది. ఓకే గుడ్. సో ఫైనల్ గా కాఫీ గెలిపించింది. ఎస్ సార్, కాఫీ గెలిపించింది. Yes. కన్ఫర్మ్ గా ఇప్పుడు నేర్చుకుంటా కాఫీ పెట్టడం. అది ఇప్పుడు ఏంటంటే ఏం జరిగింది, సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేశారు కాబట్టి ఎస్ సార్. ₹1,00,000 మీకు, ఓకే సార్. ₹1,00,000 మాకు. ఓకే ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత విష్ణు ఇప్పుడు నీ అకౌంట్ లో 9,40,000. సో సిద్ధు ఎస్ సార్. ఇప్పుడు నీ లక్కీ నెంబర్. 3 సార్. 3 ప్లీజ్. గ్రీన్ టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్. ఎస్ సార్. సో ఇప్పుడు గానీ గ్రీన్ టీని మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. కమాన్ సిద్ధు. 12 ప్లీజ్. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యావు, సెకండ్ ఛాన్స్. బట్ గ్రీన్ టీ ఎక్కడుందో తెలుసు, బ్రూస్లీ ఎక్కడ ఉన్నాడో తెలుసు. సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 5 ప్లీజ్. కమాన్. గ్రీన్ టీ ఎక్కడుంది? 3 లో ఉంది సార్. 3 ప్లీజ్.
ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఆవిడ సెకండ్ ఛాన్స్, నువ్వు సెకండ్ ఛాన్స్. సో మాకు లక్ష, నీకు లక్ష. లక్ష వేసేయి. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్ ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్ గళాసుకి జే జే. ఏంటి రోజంతా కాఫీ గెలిపించింది. రోజు గ్రీన్ టీ తాగడం వల్ల గెలిపించింది. సో సిద్ధు ఇప్పుడు ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో సో 9,40,000 గోయింగ్ టుగెదర్. ఓకే మరీనా, నో క్వశ్చన్స్. ఫస్ట్ నెంబర్ 12. 12. ఎనీ రీజన్? My birthday is on 12th. గుడ్. సో 12 ప్లీజ్. ఆర్నాల్డ్. చాలా యంగ్ ఫోటో. ఓకే, యువర్ నెంబర్ 3. 3. దీనికి రీజను? 1 + 2 3. ఓకే 3 ప్లీజ్. Let's party, let's party, let's party, party, party with a song. గుర్తుండి పోవాల life long. Let's party, party, party with a song. గుర్తుండి పోవాల life long. ఓకే గుడ్. చూసారా ఇలా వర్కౌట్ అయింది ఆర్నాల్డ్. వెల్ డన్. 2 lakhs. Yay! యువర్ అమౌంట్ ఈస్ సేఫ్. 8,80,000 మీ దగ్గరే ఉంది. ఓకే అండ్ ఫైనల్ గా రోహిత్. కమాన్ రోహిత్. 7. 7 ప్లీజ్. Oh, you're your favorite. ఎంత క్యూట్ గా ఉంది కదా. మంచి హెయిర్ స్టైల్, చాలా మంచి. మళ్ళీ బ్యాండ్. ఆహా, నాకు రోహిత్ పప్పి కొన్నప్పుడు నేను ఇదే గెటప్ వేస్తా నా పప్పికి. ఇప్పుడు ఇంకో చోట ఉంది. ఎక్కడుంది? 10. ఓకే 10 ప్లీజ్. మహేష్ బాబు ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సో యువర్ సెకండ్ ఛాన్స్ ప్లీజ్. ఫస్ట్ నెంబర్ 5. 5 ప్లీజ్. వావ్. అదర్ నెంబర్ 10. 10 ప్లీజ్. Mind block, mind block, mind block, mind block. నువ్వే వచ్చేస్తే mind block. Mind block, mind block, mind block, mind block. బాబు నీ మాసులకు mind block. ఓకే గుడ్. సో ₹1,00,000 రోహిత్, మీకు 1,00,000 మాకు. సో ఈ రౌండ్ లో మరీనా యోధ లక్కీ. సో 2,00,000 గెలుచుకున్నారు. మీ అమౌంట్ సేఫ్. రోహిత్ 1,00,000 ఇవ్వడం వల్ల 780కి వచ్చాడు. బట్ స్టిల్ ఇన్ లీడ్ సిద్ధు అండ్ విష్ణుప్రియ. సో ఫస్ట్ రౌండ్ బాగా ఆడి సో 9,40,000, 9,40,000, 880, 780. వెల్ డన్. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ప్లేయింగ్ గుడ్. థర్డ్ రౌండ్ మన ఐక్యూని టెస్ట్ చేసే రౌండ్. ఇట్స్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. సో విష్ణు టోటల్ గా 4 ప్రశ్నలు. ఓకే సార్. ఈ రౌండ్ 3 lakhs. సో ఈచ్ ఆన్సర్ కి 75,000. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. సో విష్ణు మొదటి ప్రశ్న. అతి పెద్ద పేరున్న తెలుగు రాష్ట్రాల రైల్వే స్టేషన్ ఏది? తెలుగు రాష్ట్రాలా? తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పేరున్న తెలుగు రాష్ట్రాల రైల్వే స్టేషన్ ఏది? పెద్ద పేరు పాసా? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎన్నవ రోజు మరణించాడు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. అఖిల్ ఇది చెప్పేస్తారు అనుకుంటా. ఇలాంటి సినిమా క్వశ్చన్స్ అయితే చెప్పేస్తారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలో హీరోయిన్ ఎవరు? పూజా హెగ్డే. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. 2020 ఫ్రెంచ్ ఓపెన్ లో 13వ టైటిల్ విజేత ఎవరు? మన జరిగింది వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. రఫల్ నాదల్. ఎస్, ఇది 20th గ్రాండ్ స్లామ్ రోజర్ ఫెడరస్. సో ఈక్వల్ చేశాడు. 13వ టైటిల్. ఎక్స్ట్రాడనరీ మ్యాచ్ ఆ రోజు. సో రఫల్ నాదల్ బట్ గ్రేట్ ప్లేయర్.
వాళ్ళందరూ నిజంగా ఇప్పుడు ఆడుతున్న వీళ్ళందరూ కూడా గ్రేట్ ప్లేయర్స్. ఇక్కడ 75,000 గెలుచుకున్నారు. పూజా హెగ్డే 75,000. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడికి ఎదురెళ్లిన శిఖండిపై యుద్ధం చేయలేక అర్జునుడి చేతిలో నేల కొరికి మరణించాడు 10వ రోజు, 10th డే. అలాగే వెంకట నరసింహరాజు వారి పేట, మీ శ్రీవారి పేరులాగా. సో అందుకే చాలా సో వెంకట నరసింహరాజు వారి పేట, చిత్తూరు జిల్లా. సో 1,50,000 మీకు, 1,50,000 మాకు. ఓకే, 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత విష్ణుప్రియ ఇప్పుడు మీ అకౌంట్ లో 7,90,000. ఓకే సిద్ధు, Yes, sir. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి లకలకానండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. వర్షపు చినుకుల్లో ఉండే విటమిన్ ఏది? వర్షపు చినుకులో విటమినా? రెయిన్ లో ఉండే వాట్ ఇస్ దట్ విటమిన్? డి సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. రోజు 56 రకాల ప్రసాదాలను దేవునికి నైవేద్యంగా సమర్పించే దేవస్థానం ఏది? 56 రకాల ప్రసాదాలు ఆ దేవుడికి సమర్పిస్తారు నైవేద్యంగా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. హీరో రానా శ్రీమతి గారి పేరేమిటి? ఇది చెప్తారు. రీసెంట్ గా చూసాను. మెహక్. దగ్గరలో ఉన్నావు, మళ్ళీ డబ్బింగ్ చెప్పాలి నీకు ఇప్పుడు. మిహికా. మిహికా దగ్గుబాటి. Yes. అంతకుముందు మిహికా బజాజ్. బజాజ్. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా 2020 IPL లో డబుల్ సూపర్ ఓవర్ లో విజేతగా నిలిచిన జట్టు ఏది? మొన్నే జరిగింది. పంజాబ్ సార్. పంజాబ్. ఎస్. సో ముంబై టీం పై అద్భుత విజయం సాధించింది పంజాబ్. ఇస్ రైట్ ఆన్సర్. లైక్ యూ సెడ్, మిహికా బజాజ్, మిహికా దగ్గుబాటి. అండ్ ఈ 56 రకాల ప్రసాదాలను ఒరిస్సా పూరి జగన్నాథ్ ఆలయం, ఓ. అక్కడ ఏంటంటే ఆ ప్రసాదాలను చపన్ భోగ్ అని అంటారు. సో ప్రత్యేకంగా కుండల్లో కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. వెరీ పవర్ఫుల్ పూరి జగన్నాథ్ Yes. ఆలయం. ఇది విటమిన్ B12. ఓ. ఇదేంటంటే మానవ శరీరంలోని నాడి మరియు రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఓ. సో వర్షంలో తడవడం మంచిదే. సో వి గెట్ B12. సో విటమిన్ B12. సో గుడ్. ఇద్దరు మళ్ళీ ఈక్వల్ గానే, మళ్ళీ 2-2. 1,50,000 మాకు. కమాన్. గుడ్. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత సిద్ధు ఇప్పుడు మీ అకౌంట్ లో 7,90,000. ఓకే మరినా, మొదటి ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత సన్నని నడుము కొలతతో స్మాలెస్ట్ వేస్ట్ గిన్నిస్ బుక్ కెక్కిన మహిళ కేతీ జంగ్ నడుము కొలత ఎంత? She was like Guinness Book holder, one of the slimmest waist. Yeah, I have seen it long back ago. Kathy Jung. Should be inches, around 15. Be confident. Around 15, yes, 15. 15. Right answer. Wow. Question number 2. ఉగ్ర నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి చేతిలో మరణించిన ప్రహ్లాదుని తండ్రి ఎవరు? ఉగ్ర నరసింహ అవతారం. సో విష్ణుమూర్తి. Vishnupriya. విష్ణుప్రియ అంట. మరణించిన ఆ ప్రహ్లాదుని ఫాదర్స్ నేమ్. అంటే సార్ నిజం చెప్పాలంటే నాకు సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ విష్ణుమూర్తి ప్రహ్లాదస్ ఫాదర్ డైడ్. సో వాట్ ఇస్ హిస్ నేమ్? ఇంకెందుకంటే నేను చెప్పలేను. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. నటుడు విలన్ రవి కిషన్ ఇస్ వెరీ ఫేమస్. ఐ థింక్ ఇస్ అ భోజ్పురి. Yes. ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు? ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యుయెన్సీ గాట్ ఎలక్టెడ్ యాజ్ అన్ ఎంపీ? Gorakhpur. Gorakhpur. రేసు గుర్రంలో శివారెడ్డి పాత్ర. హీ బికేమ్ వెరీ పాపులర్. గోరఖ్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్. అండ్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో, ఇన్ వన్ టెస్ట్ ఇన్నింగ్స్ 10 వికెట్లు తీశాడు. ఆ ఘనత ఏ జట్టుపై సాధించాడు? నాకు తెలుసు. Which- 10 వికెట్లు. He's 10 a good wickets. spinner actually. Yeah. And he got it in Pakistan. పాకిస్తాన్ తో. పాకిస్తాన్ తో చేశారు. సో 1999 లో ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 74 పరుగులు ఇచ్చి ఈ రికార్డ్ నమోదు చేశాడు అగైన్స్ట్ అవర్ ఎవర్ గ్రీన్ రైవల్ పాకిస్తాన్. బానే చెప్పారే. ఆహా.
పాకిస్తాన్ ఇస్ రైట్ ఆన్సర్, గోరఖ్పూర్ ఇస్ రైట్ ఆన్సర్. యూ మిస్డ్ ఎవరు? ప్రహ్లాదుడు తండ్రి. మీరు చెప్పకపోతే గొడవలు అయిపోతాయి ఇప్పుడు. ఆ అమ్మాయి ఓకే, గోవా అమ్మాయి, ఐ ఎక్స్క్యూజర్. సిద్ధు చెప్తారు సార్. చంపేస్తాను ఇప్పుడు చెప్పకపోతే. హిరణ్యకశిపుడా సార్? మీరు ప్రాంప్టింగ్ బాగానే తీసుకుంటారు ఇద్దరు. బా లేదు సార్, నాకు జస్ట్ సూపర్ అయ్యా అసలు. సార్ నాకు జస్ట్ ఇంకా మీరు ఏ డైలాగ్ చెప్పినా మీరు. లేదు సార్, జస్ట్ హిర్ అన్నట్టు అనిపించింది. ఓ హిరణ్యకశిపుడు. గుడ్. సో హిరణ్యకశిపుడు అన్నను వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి చంపినందుకు హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి మీద పగ పెంచుకుంటాడు. కానీ తన కొడుకైన ప్రహ్లాదుడు హరిభక్తుడు కావడం వల్ల తనని చంపాలనుకుని చివరికి నరసింహూర్తి అవతారంలో ఆ చేతిలోనే మరణిస్తాడు. ఓకే, ఇది వైల్డ్ గెస్ ఆర్ యూ రిమెంబర్ దిస్ 15 inches? యాక్చువల్లీ నేను చిన్నప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బాగా చూసేదాన్ని. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. యా. నీ వేస్ట్ ఎంతమ్మా? పర్వాలేదు చెప్పు. 24. 24. గుడ్ వన్. 32 సార్. 32 ఇస్ గుడ్. నన్ను అడగకండి సార్, నన్ను అడగకండి సార్. పర్లేదు. 30. 30. 34. నేను 40. అమెరికాకు చెందిన 83 ఏళ్ల కేతీ జంగ్ ఎత్తు 5.8. తన 38వ ఏట నుంచి ఆమె సన్నటి నడుము గల విక్టోరియన్ క్లోత్స్ని ధరించడం ప్రారంభించింది. 1983 నుంచి రోజుకి ఆ డ్రెస్ని అంత వేస్ట్ 23 గంటల పాటు ఆ దుస్తులోనే ధరించుంటుంది ఆవిడ. 15 inches అంటే ఐ డోంట్ నో. ఇట్స్ గ్రేట్. గ్రేట్. సో 3 చెప్పేశారా? యు జస్ట్ మిస్డ్ 1. గ్రేట్. సో 225 మీకు, ఓన్లీ 75,000 మాకు. $75,000 మాకు ఇచ్చిన తర్వాత నౌ యు ఆర్ లీడింగ్ మరీనా 8,05,000. అండ్ ఫైనల్ గా రోహిత్. ఇప్పుడు మీ ఇద్దరానండి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. 24/7 అంటే 1 వీక్, వారం అని అందరికీ తెలుసు, మొత్తం అని అర్థం. బట్ 24/7 అంటే మొత్తం ఎన్ని గంటలు? హౌ మెనీ అవర్స్? 24/7. 24 into 7. యా, ఫాస్ట్. 168. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవలే భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన పబ్జి ఫుల్ ఫామ్ ఏమిటి? వాట్ ఈస్ దట్? పబ్జి. Players unknown battleground. ప్లేయర్స్ అన్నోన్. Unknown or under. Players unknown battleground. Players unknown battleground. ఫైనల్ ఆన్సర్. Yeah. రైట్ ఆన్సర్. Oof. సో ప్లేయర్స్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్. క్వశ్చన్ నెంబర్ 3. కొత్త సినిమా ఇప్పుడు కొత్తగా రాబోతోంది, శ్రీకారం. ఆ హీరో ఎవరు? శ్రీకారం. ఓకే సార్ గెస్ట్ చేస్తాను. కార్తికేయ. సారీ. అండ్ ఫైనల్ గా కిన్నెరసాని. కిన్నెరసాని అని ఒక రివర్ ఉంది, అది ఏ నదికి ఉపనది? నో ఐడియా. ఓకే, కష్టమేనండి కొంచెం. ఆ కిన్నెరసాని ఏ నదికి ఉపనది అంటే గోదావరి. మేడారాం కొండల నుండి బూర్గుంపాడు, వేలేరు వద్ద గోదావరిలో కలుస్తుంది. పాల్వంచ మండలంలో ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇట్స్ కిన్నెరసాని ప్రాజెక్ట్. యూఆర్ నోయింగ్ ఎ న్యూ థింగ్ అంతే. సో కిన్నెరసాని. ఈ నాట్ కార్తికేయ, ఇది కిషోర్ దర్శకత్వంలో 14 reels దే ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్. వి స్టార్టెడ్ వే బ్యాక్. అంటే నేను కూడా ఉన్నాను ఇందులో. ఐఎమ్ డూయింగ్ ఎ మెయిన్ రోల్. ద హీరో ఇస్ సర్వానంద్ ఇస్ ద హీరో. శ్రీకారం. సో అలాగే యా, గుడ్ ఆన్సర్. ప్లేయర్స్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్. సో ఈ గేమ్ని 2017లో ప్రవేశపెట్టారు. 2018 నుంచి మొబైల్ ప్లాట్ఫామ్స్ అయిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది 2000 సంవత్సరంలో వచ్చిన జపనీస్ ఫిల్మ్ ఇట్స్ అ బ్యాటిల్ రాయల్ అనే స్ఫూర్తితో, దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, చేయబడింది. చైనా పెట్టుబడులు మరియు సైబర్ నియమాల ఉల్లంఘన కారణంగా భారత ప్రభుత్వం వారు ఈ సెప్టెంబర్ 2020 నుంచి ఈ పబ్జీని బ్యాన్ చేశారు. సెప్టెంబర్ 3 నుంచి. అండ్ యా, సో గుడ్ వన్. 168. సరే, ఇట్స్ మ్యాథమెటిక్స్. ఆలోచించి చెప్పాలంతే. సర్వానంద్ మిస్ చేశారు. ప్లేయర్స్ అండ్ 168 ఇస్ రైట్ ఆన్సర్. గుడ్. మళ్ళీ ఇద్దరు ఈక్వల్ అనుకుంటా. 150 మాకు. $50 మాకు ఇచ్చిన తర్వాత రోహిత్, ఇప్పుడు మీ అకౌంట్లో 6,30,000. సో ఇప్పుడు ఏంటంటే మెరీనా ఇస్ లీడింగ్ 8,05,000.
ఫైనల్ గా ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ దట్ ఈస్ కాల్ బొమ్మాలి రౌండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి వదల. సో విష్ణు వచ్చేమా. ఓకే, డోర్స్ ఓపెన్. సార్ బొమ్మాలి ఏం చేసిందంటే వీళ్ళు జంటలుగా వచ్చారు, జంటగానే ఆడాలని డిసైడ్ అయింది. ఓకే. సో బొమ్మల్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి సిద్ధు రావాల్సిందే. ఆవిడ నువ్వు ఎత్తుకుంటావు, నువ్వు ఆవిడ ఎత్తుకుంటావు. సార్ అయిపోతాను సార్. బొమ్మాలి వచ్చేయి, లెక్కు లెక్కు. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh ప్రియా ప్రియా. మరి బాగానే ఎత్తుకున్నాడు పాపం, ఎక్కడో మిస్ అయింది. లెగ్ ఏదో మిస్ అయింది సార్. విష్ణు గారు ఎస్ సార్. 3 లక్షలు తెచ్చి వేసేయండి. ఓకే, 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 4,90,000. సిద్ధు నీకు కూడా అలాగే డ్యూయల్ షేప్ ఉంటుంది. ఓకే, డోర్స్ ఓపెన్. Music please. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. ఆవిడ ప్రయత్నించింది, నువ్వు ప్రయత్నించావు, ఇందాక ఎత్తుకున్నావు, ఈసారి కూర్చున్నావు కూడా. ఆహా. ఓకే, 3 లక్షలు సిద్ధు. మూడు లక్షలు ఇచ్చిన తర్వాత 4,90,000. ఇప్పుడు మెరీనా అండ్ రోహిత్ ఇద్దరికి ఛాన్స్ ఉంది. బట్ తప్పకుండా మెరీనాకి ఒక పోస్టరు, బట్ ఐ థింక్ మీరు ఉండాలి, అలాగే మీరు చేసినప్పుడు ఆవిడ ఉండాలి. సో బొమ్మాలి ఈజ్ ఎంజాయింగ్. సో మెరీనా ఛాన్స్. మెరీనా ముందు నీ పోస్టర్ చూద్దాం రామ్మా. డోర్స్ ఓపెన్. ఓకే, ఓ అర్ధనారీశ్వరులు అన్నమాట. బొమ్మాలి వచ్చేయ్. అయ్యో, యాక్చువల్ గా వెల్ ట్రైడ్, మాక్సిమం చేశారు. అది విరక్కుండా ఉండుంటే ఆహా.
ఇదే 3లో 3 లక్షలు. కమాన్. ఓకే, ఆహా, జస్ట్ మీ లెగ్ కొంచెం పైకి రావాలేమో. బట్ మరినా 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 5 లక్షల 5,000. రోహిత్, ఇఫ్ యూ డూ ఇట్, యు ఆర్ ద విన్నర్. That's right. సో వచ్చేయి, మరీనా తీసుకొచ్చేయి. ఓకే, డోర్స్ ఓపెన్. ఎత్తుకుని ఆవిడ హ్యాండ్ వెనకాల ఉండాలి, 2 లెగ్స్ ముందుకు ఉండాలి. ఓకే, మ్యూజిక్. సిరింజ్ గుచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్చువల్ గా పడాలి, బ్యాలెన్స్ మిస్ అయింది. బట్ తను నిన్ను మాత్రం వదలకుండా తిప్పి ఆహా ఏదో మేనేజ్ చేసి గ్రేట్. థ్యాంక్ యూ సార్. పడిపోకుండా మేనేజ్ మేనేజ్ చేసి. చేశాను. ప్రతి దాంట్లో చేస్తారు, ఇందులోనే గేమ్స్ లోనే కాదు, కానీ ఏదైనా లైఫ్ విషయంని కూడా రిలేటెడ్ ఉంటే సపోర్ట్ బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా ఇప్పుడు ఫైనల్ గా ఏంట్రా అంటే, సో రోహిత్ 3,30,000, విష్ణుప్రియ 4,90,000, సిద్ధు 4,90,000. ఫైనల్ గా జనరల్ నాలెడ్జ్ రౌండ్ లో బాగా చెప్పి 5,05,000తో ఎపిసోడ్ విన్నర్ మెరీనా. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్. అంబికా దర్బార్ బత్తి హ్యాంపర్స్. గుడ్. సో ఆల్ ది బెస్ట్. సో మీరు అనుకున్న ఆల్ యువర్ డ్రీమ్స్, లెట్ దెమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో సో మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, సాహసమే ఆయన ఊపిరి, దర్శకత్వంలో ఆవిడ బహు నేర్పరి, అద్భుత విజయాలతో మోగించారు జయభేరి. వారే మన తెలుగు సినిమా కలిపిన అందాల జంట. సూపర్ స్టార్ కృష్ణ గారికి, ద గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయ్ నిర్మల గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 సెలబ్రిటీస్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మధుబనిలో కళ్యాణ వీణ